గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం చూస్తుంటాం అలాగే ఇది ఏం చేసింది, ప్రియంటివ్ స్ట్రైక్ చేసింది. నువ్వు దొంగతనం చేస్తావని భయం వేసి ముందుగానే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అన్నట్టు, నువ్వు దాడి చేస్తావని భయం వేసి ముందుగానే దాడి చేశాను. ఇది కొంచెం విమర్శనాత్మకంగా తయారైందండి. అది సరే, ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఏమైనా మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగా గల్ఫ్ దేశాలు మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇట్ విల్ బి డిఫికల్ట్ అండ్ డెఫినెట్లీ. కానీ అలాంటి పరిస్థితి అయితే గనక రాదు. కారణం ఏంటి అంటే గల్ఫ్ కంట్రీస్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాయి. దే హ్యావ్ టు సర్వైవ్ దెమ్సెల్ఫ్. వాళ్ళ మధ్యప్రాచ్యంలో ఒకరికొకరు ఎంత యుద్ధం చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు సహకరించుకోవలసినటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ కనుక ఇరాన్ మీద కనుక వాళ్ళు చేశారు అంటే ఇంకా ఘోరంగా దెబ్బతింటారని గల్ఫ్ దేశాలు. ఇప్పుడు కేవలం ఆ యొక్క అమెరికన్ బేసిస్ మీదే దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి. అలాంటి పొరపాటు వీళ్ళు చేయరు. ఎందుకంటే మొత్తం మధ్యప్రాచ్యం అంతా ఇన్వాల్వ్ అయిపోయిందంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందండి. ఈ సీరియస్ లెవెల్ ఆపరేషన్ వల్ల యుద్ధంలో స్టేజ్ 1 వార్కి వెళ్ళిపోతుందండి. స్టేజ్ 1 వార్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నిన్న ట్రంప్ అన్నాడు, హర్ముజ్ జలసంధిని త్వరలోనే అధీనంలోకి తెచ్చుకుంటాం. అవును, మొత్తం దాని మీద కేంద్రీకృతం 2-3 రోజుల్లో మేము దాన్ని ఫినిష్ చేస్తాం అంటున్నాడు. అవునండి. నిజంగా సాధ్యమవుతుందా హర్ముజ్ జలసంధిని అమెరికా తను అనుకున్నట్లు స్వాధీనం పరచుకోవడం అనేది? అంత ఈజీ టాస్క్ అంటారా? ఈజీ టాస్క్ అయితే కాదు, కానీ అది చెయ్యలేడు అని చెప్పడానికి లేదు. అందుగురించే యుఎస్ అబ్రహీం లింకన్ మీద దాడి చేయడం అనేది ముందస్తుగా వీళ్ళు చేశారు. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఇరాన్ కోర్కి చాలా ఉంది. ఇరాన్ IRGC దళాలకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి చాలా మంచి ఇన్పుట్స్ ఉన్నాయండి. ముందస్తుగానే దాడి చేశారు. ఇక్కడ 5th ఫ్లీటే రావాలి. 5th ఫ్లీట్ వచ్చి ఈ పని చేయాలి. ఇక్కడ చేయాలంటే 5th ఫ్లీట్ ని స్టార్టింగ్ లో అటాక్ చేశారు, వెనకడిగేశారు. తర్వాత అబ్రహీం లింకన్ కొట్టారు, అది వెనకడిగేసింది అక్కడ అమెరికా. కాబట్టి అది అసాధ్యమైతే కాదు, కానీ 5th ఫ్లీట్ ని తీసుకొచ్చేయాలి. జాగ్రత్తగా చేస్తే కనుక అవుతుంది, కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. అదే అంటే ఫుల్ ప్లెజ్డ్ వార్ పెంచాలి. ప్రజెంట్ స్టేజ్లో అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది స్టేజ్ 1 వార్కి ఆ స్టేజ్కి వెళ్ళాలండి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికే మనకి ఉక్రెయిన్ అనేటువంటిది తన యొక్క చౌక డ్రోన్స్ని ఇరాన్కి సప్లై చేస్తుంది. రష్యా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అమెరికా స్థావరాల గురించి, అమెరికా వెపన్స్ గురించి, వాటి గురించి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రష్యా ఇస్తుందండి. ఇండైరెక్ట్గా వీళ్ళు ఆల్రెడీ పాల్గొన్నారు ఇందులో. కాదు సార్, ఇక్కడ ఉక్రెయిన్ రష్యా కలిపి ఇరాన్కి సపోర్ట్ చేయడమే వింత అనిపిస్తుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనం వచ్చేటువంటి చోట్ల చూడండి, రష్యా ఉక్రెయిన్ ఎప్పటి నుంచో యుద్ధం చేసుకుంటున్నాయి, కానీ కలిసి ఇక్కడ ఇరాన్ విషయం అంటే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా చేస్తున్నారండి. నువ్వు చేసినంత మాత్రం శత్రువు నాకు మిత్రుడు అనేటువంటి విధంగా లేదు. పోనీ శత్రువు యొక్క మిత్రుడు నాకు శత్రువు అనేటువంటి ప్రిన్సిపల్ కూడా ఇక్కడ లేకుండానే వాళ్ళు చేయడం, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుని ఇక్కడ చేయడం అనేటువంటి జరిగిందండి. అలాగే మనకి ఇదే గనక నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ అయ్యిందంటే ఈ ఇండైరెక్ట్ సపోర్ట్ అలా డైరెక్ట్ సపోర్ట్గా మారితే ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అనేటువంటి భయాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సార్. ఆల్రెడీ చైనా, రష్యా త్వరలోనే ఇరాన్ వైపు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది, వాళ్ళు సపోర్ట్ బహిరంగంగా చేస్తారు అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అది సాధ్యమవుతుంది అంటారా? చైనా, రష్యా కలిపి ఇరాన్ వైపు ఈ పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా వెళ్తాయంటారా? అది ఇంకా ఫైనల్ స్టెప్ అని చెప్పేసి అనాలండి. ఒక రకంగా చెప్పాలంటే అది ఫైనల్ స్టెప్. అది కనుక వెళ్ళింది అంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టే అండి ఖచ్చితంగా. ఇది ఒక సీరియస్ అంశంగా మారబోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడేటువంటి పరిస్థితులు అండి అయ్యి. అది జరగకూడదని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు ఏదైతే వెపన్స్ అమ్ముకుంటున్నారో, ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారో ఉండడమే మంచిది. ఇటు ఏదన్నా సరే, ఇటు కిమ్ కానీ, నార్త్ కొరియా, లేకపోతే ఈ రష్యా, చైనా, ఉక్రెయిన్లు కానీ డైరెక్ట్గా వచ్చేసారు అంటే గనక అది ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఇప్పుడు ఏది కూడా చెప్పడానికి లేదండి. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇదంతా చైన్ రియాక్షన్, ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుని జరిగేటువంటి చైన్ రియాక్షన్స్ అండి. మనం ఓన్లీ వీ కెన్ ప్రాపగేట్ థియరీస్, లేకంటే వీ కెన్ జస్ట్ యాంటిసిపేట్ పర్టికులర్ ఇది ఇలా చేస్తే ఇది ఎలా ఉంటుంది అన్నది యాంటిసిపేట్ చేయగలుగుతాం తప్ప వీ నీడ్ టు రియల్లీ వెయిట్ అండ్ సీ. అలాంటి పరిస్థితులు కనుక జరిగితే ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. సార్, హర్ముజ్ జలసంధిని నిజంగా అక్కడ ఆ ఇరాన్ తను మూసివేయడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్లనే
మనకు వారం 10 రోజుల్లోనే చాలా ఎఫెక్ట్ పడింది. అవును. అది పర్మనెంట్గా ఇరాన్ గాన మనకు భారత్ వ్యతిరేకంగా పనిచేస్తే అక్కడ మన షిప్పులు గ్యాసు ఈ ఆయిల్ దానిలను అలో చేయని పక్షంలో మన దేశం ఎలాంటి సంక్షోభం ఎదుర్కోబోతోంది? ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్ రాదండి. అవునా? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాదో నేను చెప్తాను. ఓకే. కారణం ఏంటి అంటే మనకి భారతీయ షిప్పుల్ని మేము అడ్డుకోవడం లేదు, నిన్న వదిలేరని చెప్తున్నారు. అడ్డుకోము అని చెప్పారండి. ఆల్రెడీ సిఎన్జి ఎల్పిజి ఏదైతే క్రూయిజ్ ఉందో అది ఆల్రెడీ ఆ వెజల్ అనేటువంటిది అది ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మనకి హార్మోస్ జలసంధి నుంచి మన ఇండియాకి రావడానికి 10 days పడుతుందండి. ఆల్రెడీ ఒకటి వచ్చింది, రెండోది వదిలేరు. 15-16 షిప్లు ఆల్రెడీ మొన్న 12వ తారీఖున స్టార్ట్ అయిన 22వ తారీఖున రీచ్ అవబోతున్నాయండి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఒత్తిడి అనేటువంటిది కొంచెం తగ్గుతుంది, టెంపరీగా ఉంది. అండ్ నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సప్లై మొదలయ్యింది అని అన్నారు. మొదలైంది, డిమాండ్ మీట్ అవుతుందా లేదా, 10% ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అయింది అండ్ సప్లై కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు. కానీ సప్లైని ఇంకా మీట్ అవ్వట్లేదు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ లో మనకి యొక్క ఒత్తిడి అనేటువంటిది ఎల్పిజి ఒత్తిడి అనేటువంటిది కేవలం అక్కడ హార్ముజ్ జలసంధి మూసివేయడం వలన మాత్రమే కాదు, ఓకే, ఆర్టిఫిషియల్ బ్లాక్ మార్కెటింగ్ అనేటువంటిది నడుస్తుందండి మన దగ్గర. రెండోది ఇప్పుడు మీకు కొన్ని కుటుంబాలు చూస్తే ఆశ్చర్యపోతారండి. కొన్ని కుటుంబాల్లో ఫేక్ గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని, ఎల్పిజి సిలిండర్లు పెట్టుకుని నెలకి 5-6 సిలిండర్లు తీసుకుని దాన్ని కమర్షియల్ గా హోటళ్ళకి అమ్ముకుని బతికేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే దేర్ ఆర్ 25% ఎల్పిజి కలెక్షన్స్ ఆర్ ఫేక్ కనెక్షన్స్ ఉన్నాయండి. అందు గురించి ఇప్పుడు మనం కూడా రీఫార్మ్ స్టార్ట్ చేసామండి. ఏమంటున్నాం అంటే కేవైసీ ఎక్కడైతే లేదో కేవైసీ లేనటువంటి సిలిండర్లన్నీ కూడా కనెక్షన్స్ క్యాన్సిల్ చేయాలి. రెండోది ఏంటి అంటే ఎల్పిజిలో ఎవరికి కూడా 15 రోజులకి సిలిండర్లు అయిపోయేటువంటి పరిస్థితులు లేవు. మినిమం 30 అయిపోదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఒక్క బుకింగ్ నుంచి నెక్స్ట్ బుకింగ్ చేయాలి అంటే 30 days 25 days పెట్టారు. అది సెకండ్ మనం ప్రికాషన్ మనం తీసుకున్నాం. దాంతో పాటు ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళ మీద కూడా విజిలెన్స్ అనేటువంటిది బాగా పెంచారండి. దేశీయంగా 10% ఉత్పత్తి అనేటువంటిది పెంచారు. అలాగే అక్కడి నుంచి రావాల్సినటువంటి షిప్పులన్నీ కూడా వస్తున్నాయి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ ఈజ్ ఇక్కడ దెబ్బ తగిలింది, వాచింది అంతే, కానీ ఈ చేతిని తీసేయవలసినటువంటి పరిస్థితి రాలేదు. అంటే సీరియస్ ప్రాబ్లం అనేటువంటిది మనకి రాకపోవచ్చు కూడా. అది మరీ మనకి తిండి లేనటువంటి పరిస్థితి కానీ, అంటే ప్యానిక్ అవుతున్నారు జనాలు, ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ రకరకాల సమస్యలు ఉంటున్నాయి. మనకి స్టార్టింగ్ లో మీరు అన్నట్టు ఒక గృహిణి ఆత్మహత్య చేసుకుని పిల్లల్ని చంపేసి గ్యాస్ దొరకట్లేదంటే వాళ్ళకి అప్పుడే ఆల్రెడీ గృహ సమస్యలు ఉన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇవి యాడ్ ఆన్ అయినాయి ఖచ్చితంగా. కాకపోతే ఏంటి అంటే మనం గనక కొంచెం సంయమనం పాటించాలి. అండ్ ఇండక్షన్ స్టవ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేయాలి, ఆల్టర్నేట్గా ఇండక్షన్. దానివల్ల పవర్ డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది, పవర్ సప్లై పెంచవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అండ్ పవర్ కాస్ట్ అనేటువంటిది కూడా పెరుగుతుందండి, దానికి డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా కలెక్టివ్గా మనం యాక్షన్స్ తీసుకుంటే కనుక సిచ్యువేషన్ విల్ నాట్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్. అయితే దీన్ని ఏం చేస్తారంటే బయట స్వార్థపరమైనటువంటి మార్కెట్ శక్తులు ఏం చేస్తాయంటే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయంటే ఓటు బ్యాంక్స్ కోసం ప్రజల్ని నెట్టుకుని వాళ్ళని రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కావాల్సింది ఏంటి అంటే అపోజిషన్. ఇప్పుడు పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మనం మాట్లాడదాం. పార్టీ గురించి అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది అంటే ఇదిగో ఈ లోపం ఉంది, ఈ లోపం మీరు చేస్తున్నారు కాబట్టి మేము ఉంటే అది చేసేవాళ్ళం కాదు, మేము ఉంటే కనుక ప్రభుత్వం ఇలా ఉండేది కదని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. సో రాజకీయ పార్టీలు అనేటువంటి ఖచ్చితంగా హ్యూ అండ్ క్రై చేస్తాయండి. ఖచ్చితంగా దే విల్ సే దట్ కి ఇంత ఉన్నటువంటి ప్రాబ్లం అంతగా చేసి చూపిస్తాయి. అది వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క విధి,
హక్కు విధి అని కూడా అనాలండి వరంగా. దట్ ఈస్ దర్ డ్యూటీ. ఇప్పుడు బలమైనటువంటి అపోజిషన్ కనుక లేకపోతే అధికార పార్టీ యొక్క నియంతృత్వానికి దారితీస్తుంది. కరెక్ట్. సో అధికార పార్టీ యొక్క నియంతృత్వానికి దారి తీయకూడదంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ ప్రశ్నించేటువంటి క్రమంలో ఎంత లోపం దొరికినా సరే దాన్ని పెద్ద చేస్తారు. దాన్ని మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలిసిపోద్ది కదా స్వయంగా మనకు. సో ఆ విధంగా కనుక చూసుకుని ప్యానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ లేవు. సిచ్యువేషన్ విల్ బి అండర్ కంట్రోల్ అండి. ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు మీట్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఇట్ ఈస్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఎమర్జెన్సీ, ఎల్పిజి ఎమర్జెన్సీ. దే హ్యావ్ టు టేక్ ద స్టెప్స్ అండ్ నెసెసరీ స్టెప్స్. దే హ్యావ్ టు టేక్ ఇట్. అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. సార్, ఫిబ్రవరి 28న వారు మొదలైంది. కానీ ఫిబ్రవరి 26న ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. అవునండి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గట్స్ అనాలా లేకపోతే ఏమనాలి? అంటే చాలా వారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితుల్లో అతను ఆ దేశానికి వెళ్ళి రావడం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది నిజంగా చెప్పాలి అంటే మనకి ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఒక రంగా చెప్పాలంటే ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి తప్పు కాదు. బికాస్ ద సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ ఫేవర్. అదర్వైజ్ వీ హ్యావ్ డెఫినెట్ ఇన్పుట్. త్వరలోనే 2 రోజుల్లో అవుతుంది అనేటువంటిది రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇస్తారు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేర్ ఇస్ సర్టెన్ థింగ్స్ అవుతున్నాయని చెప్పేసి ఇంటర్నేషనల్ పొలిటికల్ వింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ వింగ్స్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చేస్తారు. వీ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. అలాగే అయినప్పటికీ కూడా వీఆర్ మూవింగ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ నేషన్ కంట్రీస్, బట్ ఇట్ ఈస్ ఎ రిస్క్ అనే చెప్పాలి, అడ్వెంచర్ అనే చెప్పాలి. ఓ రంగా అది అడ్వెంచరే. ఒకవేళ కనుక ఇందులో కనుక ఎవరైనా సరే మనకి ఎగ్నెస్ట్గా ఉన్నట్లయితే అది కొంచెం డేంజర్ అయ్యేదండి. అందులోనూ అమెరికా మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అమెరికా హ్యాస్ ప్లాటెడ్ టు కిల్ నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. అలాంటి సమయంలో కొంచెం తీసుకోవడం ఈ నిర్ణయం ఒక రంగా చెప్పాలంటే మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఓవర్. అదండి సార్, ఈ పరిస్థితుల్లో ప్రపంచం ఇలా ఒకవైపు పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతోంది, ఇంకోవైపు నిరుద్యోగం, ఏఐ వచ్చి చాలామంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎటూ కాకుండా ఒక తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. అవును. సో దీన్ని కరెక్ట్ అనుకోవచ్చా? ఈ వ్యూహం కరెక్టేనా? భారత్ అనుసరిస్తున్న వ్యూహం కరెక్టా, లేకపోతే ఏదో ఒక సైడ్ తీసుకోవడం బెటరా? ఏది చేస్తే బెటర్ అంటారు దౌత్యపరంగా? ప్రస్తుతం మనం చేస్తున్నటువంటిది అభిలషణీయమైనటువంటి వ్యూహం అండి. ఓకే. విచ్ బెనిఫిట్స్ ఇండియా ఇన్ లాంగ్ టర్మ్. ఇక్కడ 2 ఉన్నాయండి. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా. ఇప్పుడు ఇరాన్కి గనక మనం శత్రు దేశం గనక చేసుకున్నామంటే భారతదేశంలో ఆల్రెడీ షియాలు ఉన్నారు. షియా మిలేషియా అక్కడ వర్క్ చేస్తుంది. ఇప్పటికే అతి కష్టం మీద మీరు ఎన్నైనా మాట్లాడండి, ఏదైనా సరే చెప్పండి, అపోజిషన్ పార్టీస్ ఏదైనా మాట్లాడనివ్వండి, ఇండియాలో ఉగ్రవాదం అనేటువంటిది కంట్రోల్ చేయబడింది 100%. ఇది మాత్రం అన్డిబేటబుల్ అండి. అయితే అలా అంటే మీరు పుల్వామా సంఘటన ఎందుకు జరిగింది, లేకపోతే పహల్గామ్ సంఘటన ఎందుకు జరిగింది? ఏదో ఒకటి జరుగుతుందండి. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగింది, అండ్ భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇంత 141 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఉగ్రవాదం అనేటువంటి సీడ్ పడిపోయింది. పడిపోయిన తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అక్కడక్కడ జరుగుతాయి. ఖచ్చితంగా ల్యాప్సెస్ అనేటువంటివి ఎదురవుతాయి. దాన్ని మళ్ళీ మనం లెసన్స్ లాంటి కింద ముందుకు వెళ్తాము. దాన్ని మనం గతంతో పోల్చినటువంటి విషయాలతో గనక పోల్చినట్లయితే తగ్గింది. నెంబర్ 1. మరి ఇలాంటి పరిస్థితిలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ని కానీ లేదా ఇటు ఇరాన్ని కానీ మనం రెచ్చగొట్టినట్లయితే, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం మీద ప్రభావం చూపిస్తుందా, చూపించదా? ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి మనం ఇరాన్ విషయంలో తప్పని మాట్లాడడానికి వీల్లేదు, అలాగని చెప్పి సపోర్ట్ చేయడానికి వీల్లేదు, మన ఆయుధాలు ఇవ్వడానికి లేదు. మనమే బ్రహ్మోస్ని పంపించలేదు, మన ఆయుధాలు ఇవ్వలేదు అంటే అమెరికాకి ఇజ్రాయెల్కి కోపం రాలేదు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఆయన చనిపోయాడని సంతాపం ప్రకటించలేదు. సంతాపం ప్రకటిస్తే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. మనం తటస్థ వైఖరి అవలంబించాం. మరి ఇలాంటి తటస్థ వైఖరి అవలంబించినప్పుడు కనీసం ఆ దేశ సుప్రీం లీడర్ చనిపోతే మీరు సంతాపం ప్రకటించలేదు, మౌనంగా ఉన్నారని చెప్పి విమర్శిస్తే దీన్ని ఆలోచన అనుకోవాలా, ఇమెచ్యూరిటీ? తర్వాత వెళ్ళి సంతాపం ప్రకటించారుగా, ఇరాన్ కాన్సులేట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం అంటే మన పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీస్ తీసుకొచ్చేటువంటి ఒత్తిడి ఏ విధంగా ఉందో
మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాల్లో ఒత్తిడి తీసుకురాకుండా ఉండడం మంచిది. కారణం ఏంటంటే దేశం అనేది ముఖ్యం రాజకీయాల కంటే. అది చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి చూసుకుందాం. ఇజ్రాయెల్ మనకు అనేక విషయాల్లో మనకి సహాయం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది మన మిలిటరీలో ఇంటెలిజెన్స్ లో మనం ఉపయోగించుకుంటున్నాం అండి. కాబట్టి మనం ఇరాన్కి మనం సపోర్ట్ చేయలేం, అలాగని చెప్పి ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేయడం లేదు. అమెరికాతో గొడవ పెట్టుకోకూడదండి. అవును. కారణం ఏంటి అంటే మనకు ఒక విద్య తెలుసు, వాడికి ఇంకొక విద్య తెలుసు. కొంతమందికి డ్యామేజింగ్ వాల్యూ ఉంటుందండి. డ్యామేజింగ్ వాల్యూ ఉన్నంత మాత్రం వాడికి దూరంగా ఉండడం అంటే నువ్వు భయపడుతున్నావు అంటే తప్పది కాదు. అమెరికా హ్యాస్ ఎ డ్యామేజింగ్ వాల్యూ టుడే. మీరు ఎన్నైనా మాట్లాడండి, అమెరికా కంట భారతదేశం కంట గొప్పని మీరు అంగీకరిస్తారంటే ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి. టెక్నాలజీలో అడ్వాన్స్డ్ గా ఉందండి. దానికి తగినట్టుగా మనం మెలగాలి. ఇప్పటికే మన మీద ట్రేడ్ వార్ఫేర్ చేశాడు ట్రంప్. ఏ అధ్యక్షుడు లేనంత విధంగా ఘోరమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఫ్రెండ్ అంటూనే ఎనిమిగా బిహేవ్ చేశాడు. అండ్ అతి కష్టం మీద అతను పెంచినటువంటి టారిఫ్స్ 30% 50% వెళ్ళిపోయినటువంటి టారిఫ్స్ ని 15% తీసుకొచ్చాం. స్టిల్ ఇట్ ఈస్ హై. స్టిల్ ఇట్ ఈస్ హై. 15 అయింది. స్టిల్ ఇట్ ఈస్ హై. ఇలాంటి మనం సర్దుకుని వస్తున్నటువంటి టైంలో మనం వీళ్ళలో ఎవరికైనా సరే సపోర్ట్ చేసి మనం అమెరికాని చెడ్డ చేసుకోలేమండి. అవును. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అమెరికాలో ఉన్నారండి. అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే వార్ మెమోరియల్ దగ్గర ఒక కపుల్ డాన్స్ చేశారని చెప్పి వాళ్ళ గురించి నానా హడావుడి చేశారు. అలాగే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు తీసేస్తున్నాడు. అమెరికన్స్ ఫస్ట్ అంటున్నాడు. అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతి కష్టం మీద అమెరికా భారత్ సంబంధాలు అనేటువంటివి చాలా కష్టంగా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నామంటే చాలా కష్టం అవుతుంది. ఒక పక్కన ట్రంప్తో మనం ఓకే మీరు రష్యా నుంచి ఆయిల్ తీసుకోండి, మనం ఎలాగ తీసుకుంటామండి, ఏదో అక్కడ ఏదో ఉన్నది ఇంట్లో ఉన్నది మనం ఎలాగ తీసుకుంటామని తెలుసు, సర్లే నేను అనుమతిస్తున్నాను నువ్వు తీసుకో అన్నట్టు ఉందండి. అలాగా ఏదో సరే అన్నాడు. సత్రంలో భోజనానికి హుసేన్ అప్ప సిఫార్సు అంటారు. ఎగ్జాక్ట్లీ అలాగా సిఫారసులో సత్రంలో భోజనానికి సిఫారసు చేసినట్టు మోడీ ఈయన తీసుకో అని చెప్పేసి చెప్పడం. సరే మంచిది, వి అగ్రీ, నష్టం ఏం లేదు కదా. సో వి అగ్రీ దట్ అండి. సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, అమెరికా నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇరాన్ నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇజ్రాయెల్ నుంచి మంచి రిలేషన్. ఇండియా ఎప్పుడైతే వన్ సైడ్ అయిపోయిందో వాళ్ళకి అజాత శత్రువుగా ఉన్నటువంటి భారతదేశము పర్మనెంట్ శత్రువుగా మారిపోతుందండి. అది అవసరమా ప్రస్తుత పరిస్థితుల్లో? మనకి అవసరం లేదు. అండ్ రెండోది, దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకోగలిగినటువంటి సత్తా దౌత్యము మన భారతదేశానికి ఉంది. ఎలా ఉంది? ఆయిల్ కొంటున్నామండి. వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క మాట వింటారు. ఈరోజు ఏదన్నా మాట్లాడగలిగినటువంటి ముగ్గురుతోనూ సమానంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ చైనాకి లేదు, రష్యాకి లేదు, ఉక్రెయిన్కి లేదు, ముగ్గురుతో సమానం. మరి భారతదేశానికి ఉంది కదా, ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏదన్నా వస్తే కనుక మనం మౌనంగా ఉండడం వలన ఖచ్చితంగా మనం దౌత్యపరమైనటువంటి అడ్వాన్స్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారత్ యొక్క ఖ్యాతి పెరగడమే కాకుండా దానివల్ల ద్వైపాక్షిక ఒప్పందాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. భవిష్యత్తులో భారతదేశానికి అడ్వాంటేజ్గా మారుతుంది. కాబట్టి మనం ఈ విధంగా న్యూట్రల్గా వెళ్ళడమే, లాంగ్ రన్లో దృష్టిలో ఉంచుకుని లాంగ్ రన్ బెనిఫిట్స్ని ఈ విధంగా వెళ్ళడమే కరెక్ట్ తప్ప మనం వన్ సైడ్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా భారతదేశానికి నష్టం జరుగుతుందని చాలా ఆచితూచి మనం స్టెప్స్ వేయాలి ఈ టైంలో. కానీ ప్రతిపక్షాలు మాత్రం సార్ ట్రంప్ ఆడమన్నట్లు మోడీ ఆడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ ఆపేయమంటే ఆపేశాడు. తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఆపేయమంటే ఆపేశాడు. వెనిజులా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశాడు. రష్యా నుంచి కొనొద్దంటే ఆపేశాడు. మళ్ళీ రష్యా నుంచి కొనమంటే కొనడం మొదలుపెట్టాడు. ఈ తరహా ఒక క్రిటిక్స్ వస్తున్నాయి. అవునండి. వీటిని ఎలా మనం, మీకు ఎలాగో ఓపిక ఉంటుందండి, మన ప్రేక్షకులు కూడా ఓపిక ఉంది అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి, వినాలి, ఇది ఖచ్చితంగా వినాలి. చెప్పండి సార్. ఒక వ్యక్తి తన భార్యను గాడిద మీద గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు అంటండి. తీసుకెళ్తుంటే జనాలు అన్నారంట, చూసావా ఆ వ్యక్తి ఎంత క్రూరుడు, ఇద్దరు కలిపి ఒక గుర్రం మీద వెళ్తున్నారు, ఆ బరువు అంతా వాళ్ళ మీద పడిపోయింది అని అన్నారంటండి. అన్న వెంటనే అతను ఏం చేశాడంటే అతను దిగిపోయి భార్యను నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, అరే అతను చూడు భార్యకి ఎంత భయపడతాడు, ఇతను నడుస్తూ భార్యను గుర్రం మీద కూర్చోబెట్టాడు అని.
వెంటనే ఏం చేశాడు, భార్యని దింపేసి ఈయన కూర్చున్నాడు అంటే. చూడు ఎంత దుర్మార్గుడో, ఆడమని ఆడ మనిషిని నడిపిస్తున్నాడు, ఈయనేమో గుర్రం మీద కూర్చున్నాడు అన్నట. ఇంక ఇది కాదు పని అని చెప్పి వీళ్ళిద్దరూ కిందకి దిగిపోయి గుర్రాన్ని, ఎంత పిచ్చోళ్ళు అమాయకులో చూడండి, గుర్రాన్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళంత మూర్ఖులు ఇంకోళ్ళు లేరు అన్నారు. సో మాట్లాడే జనాలు ఏదైనా మాట్లాడతారండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు త్రో ఎ స్టోన్. నేను ఒక్కటే అంటానండి, ఎవరైతే విమర్శిస్తారో విమర్శించేటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఉండాలండి. ఎగ్జాక్ట్. నువ్వు ఏదన్నా విమర్శిస్తున్నావు అనుకోండి, నువ్వైతే ఏం చేస్తావు అని ఒక కండిషన్ పెట్టండి. మీరు విమర్శించండి, యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్ ఎనీబడి. మీరు జరుగుతున్నటువంటి లోపాలు చెప్పేటువంటి ప్రజాస్వామిక హక్కు మీకుంది, ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడేటువంటి హక్కు ఉంది. రాజకీయ పార్టీల యొక్క విధి, ప్రతిపక్షాల యొక్క డ్యూటీయే ప్రజాస్వామ్యంలో ప్రభావవర్గంగా పనిచేయడం, అలాగే చేసేటువంటి తప్పులన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కరెక్టే. మరి సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు ఆ క్షణంలో ఉండి ఇలా చేసి ఉండవలసింది, అలా చేయలేదు, ఇలా చేశాడు, మరి చెప్పు, ఖచ్చితంగా ప్రజలు వింటారు. కాబట్టి ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు స్పీక్. ఇట్ ఈస్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు గివ్ ద సొల్యూషన్. సొల్యూషన్ లేకుండా ఇచ్చేటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో పట్టించుకోవద్దు. ఇలా మనం వినుకుంటూ వెళ్తే కనుక ఏం జరుగుతుందంటే, ఆ గుర్రం మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి పరిస్థితి అయిపోద్ది. విమర్శించే జనాలు ఎలాగా విమర్శిస్తూ ఉంటారండి. కానీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, దేశ ప్రగతి, దేశ ఖ్యాతి, అంతర్జాతీయంగా దేశాన్ని ముందుకు నిలబెట్టడం, ఇది చాలా ముఖ్యమండి. అది ఫోకస్డ్గా ఉండాలి. అది ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నెట్టుకుంటూ ముందుకు పోవాల్సిందే అండి. ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. అలాగే 2047 కల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు నిలబెట్టలేమండి. సార్, అసలు ఈ జూయిష్ లాబీ అనేది ఒక బాగా వినిపిస్తుంది ఈ సందర్భంలో. అసలు ఏంటి ఈ జూయిష్ లాబీ ఏంటి, దీని ప్రభావం ఎంత ఉంటుంది? ద మోస్ట్ వరల్డ్లోనే మోస్ట్ ఎఫెక్టెడ్ లాబీ అని కూడా అంటుంటారు. ఏంటిది అసలు వాస్తవం ఏంటి? ఈ యూదులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో కల్లా ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పేసి పరిగణించడం జరుగుతుందండి. యుద్ధం ప్రారంభమైన వెంటనే మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రో ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అనమాట అండి. అంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేటువంటి ఒక కాన్సెప్ట్. కొన్ని సంస్థలు ఉన్నాయండి, ఇన్స్టిట్యూట్ లైక్ అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, అలాగే క్రిస్టియన్ యునైటెడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటి అంటే, అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్షిప్ దీని వలన బాగా బలపడుతుంది. ఇవి ఇజ్రాయెల్ని బలపరుస్తూ వచ్చినటువంటి లాబీ కాబట్టి ఇది ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? ఇటు ఇరాన్ మీద, అక్కడ ఉన్నటువంటి షియాస్ మీద, ఇస్లామిక్ కంట్రీ మీద చేస్తున్నారండి. నేను అందుకే స్టార్టింగ్ లో కూడా ఒకటి అన్నానండి, ఇది ఒక మతపరంగా ఏమన్నా మారుతుందేమో, ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మతపరమైనటువంటి ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల కనిపిస్తాయేమో. అంటే ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడో, ఆబ్వియస్లీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి షియా వర్గాల వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారండి. సో ఇక్కడ మనకి ఈ జూయిస్ లాబీ అనేటువంటిది కూడా ప్రో ఇజ్రాయెల్ లాబీ అనమాట అండి. అది ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటిది. ఇటు అమెరికా, దీనివల్ల ఏం జరుగుతుందంటే అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య స్నేహ సంబంధాలు అనేటువంటి బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా పనిచేస్తూ ఉంటాయి అనమాట అండి. దిస్ ఈస్ కాల్డ్ ఇజ్రాయెల్ జూయిష్ లాబీ.